హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. పకోడీ చేయడానికి ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ఈ 3 కటింగ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ తొక్కలు తీసి నీటిలో వేసుకుంటే మనకి అంత పవర్ రాదండి, కళ్ళంటే నీళ్ళు అనేది రావు. ఈ ట్రిక్ మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే చెప్తున్నాను అంతే. ఇప్పుడు అన్నీ కటింగ్ చేసి కటింగ్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజరు, అలానే కరివేపాకు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేయకుండా గట్టిగా మిక్స్ చేయాలండి. చూడండి నేను చేసే విధంగా ఒక బౌల్లో పకోడీలో ఎక్కువ ఆనియన్స్ వేస్తేనే పకోడీ అనేది చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఎక్కువ, పిండి తక్కువ వేసుకొని కలిపితే చాలా బాగుంటుంది. అందులో వాటర్ కూడా వేయకూడదు. ఆనియన్స్తో వచ్చిన వాటర్తోనే పిండి గట్టిగా కలుపుకోవాలి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు చూడండి, గట్టిగా మిక్స్ చేసేయాలి. గట్టిగా మిక్స్ చేస్తే ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అప్పుడే వండిన అన్నం ఉంటుంది కదండి, అన్నం అందులో వేసుకొని మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చూసుండరు, చూసుంటే కామెంట్లో తెలియజేయండి మీరు ఎప్పుడైనా ఇలానే చేసుకున్నారా లేదా అని. ఇప్పుడు గట్టిగా ఆనియన్స్ మిక్స్ చేశాక ఇందులో కొద్దిగా అన్నం వేసుకోవాలండి. అన్నం వేసుకొని చేస్తే పకోడీ చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా వస్తాయి, బాగుంటుంది. అన్నం వేసి ఇంకా వాటర్ ఏమి వేయకుండా, పిండి కూడా వేయకుండా గట్టిగా మిక్స్ చేసేయాలండి. ఆనియన్స్, అన్నమును చాలా మెత్తగా అయిపోవాలి. అన్నం అంత గట్టిగా మిక్స్ చేసేయాలి. చూడండి, ఆ విధంగా మిక్స్ చేశాక ఇంకా పిండి వేసుకోవాలి. ఇంకా అందులో నేను వరిపిండి అది వేయలేదండి, ఓన్లీ శనగపిండి ఒకటే వేసాను, ఇంకేమీ వేయలేదు. శనగపిండి వేసి ఆనియన్స్తో వచ్చిన వాటర్ ఉంటుంది కదండి, చాలు, ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు. గట్టిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం మర్చిపోయానండి. సాల్ట్ ఆనియన్స్ మిక్స్ చేసాం కదా, అప్పుడు సాల్ట్ వేసుకుని మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి. అయిపోయింది, పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అన్నం వేసి ట్రై చేయండి. పకోడీలు చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా వస్తాయి. ఇలా పకోడీ వేసాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తాయి. చూడండి ఎంత బాగా వస్తాయి. అయిపోయిందండి, పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి. చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్టీ కూడా వస్తాయండి అన్నం వేయడం వల్ల. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.